అయితే ఇంకొక సందర్భంలోకి వెళ్తే ఒక అతను యుద్ధానికి వెళ్తూ మొక్కుకుంటాడు. ఏమని? నేను గనక ఈ యుద్ధంలో గెలిస్తే మా ఇంటి నుంచి నాకు ఏది ఎదురుగా వస్తుందో దాన్ని నీకు దాన్ని బలిగా ఇస్తానని చెప్పి. హ్మ్. ఇతను న్యాయాధిపతుల్లో ఉంటుందమ్మా ఇది. న్యాయాధిపతుల్లో యెఫ్తా అనేవాడు ఈ మొక్కుబడి చేస్తాడు. హ్మ్. ఇతను యుద్ధంలోకి వెళ్తాడు, యుద్ధంలో గెలుస్తాడు, జయిస్తాడు. హ్మ్. జయించిన తర్వాత ఇంటికి వస్తుంటే అతనికి ఆయన యొక్క కూతురు ఎదురొస్తుంది. ఆ! మరి ఈయన చేసిన మొక్కుబడి ప్రకారం ఈ కూతుర్ని బలి ఇవ్వాలి. అవును. ఇతను చాలా బాధపడిపోయి ఆ కూతురికి ఈ విషయం చెప్తాడు. నేను అలా మొక్కుబడి చేసుకున్నాను, నా కర్మ కొద్దీ నువ్వు నాకు ఎదురొచ్చావని చెప్పి. హ్మ్. సరే ఆ ఆ అమ్మాయి ఏమనిదంటే, సరే తండ్రి నువ్వు చేసిన మొక్కుబడి ప్రకారం నన్ను బలిచ్చేసేయి, హ్మ్. కాకపోతే నాకు 2 నెలలు సమయం ఇస్తే నేను వెళ్ళి దుఃఖిస్తాను నా జీవితం గురించి, నేను ఏడుస్తానని చెప్పి కొంచెం నాకు సమయం ఇవ్వు అని చెప్పి అడిగితే 2 నెలలు ఆమె చలికెత్తులతో కలిసి ఏకాంతానికి పంపించేస్తే 2 నెలలు ఆమె అరణ్య ప్రాంతానికి పోయి ఎక్కడో ఏడ్చి ఏడ్చి తిరిగి వస్తే తీసుకొచ్చి ఆమెని బలి